పేదలకు ఇండ్లంటే తెలియదు, భూములు అసలే లేవు. ఆ కాలంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు భూములను లక్షల ఎకరాల భూములను పంచగలిగింది. చివరికి తన సొంత పార్టీలో ఉన్న భూస్వాములు అందరూ కూడా వాళ్ళు వ్యతిరేకిస్తే చివరికి ఏం చేసింది? ఎమర్జెన్సీ ప్రకటించింది. ఎవరి కోసం? పేదల కోసం, మన కోసం. ఈ దేశంలో ఎమర్జెన్సీ వచ్చిందంటే కారణం పేదలకు భూములు పంచుతుంటే ఏ భూస్వాములు అయితే వ్యతిరేకించారో వాళ్ళను జైలు పెట్టడానికి ఇందిరమ్మ ఎమర్జెన్సీ తెచ్చింది. మరి అట్లాంటి పేదల భూములు అంత ధైర్యం చేసిన ఇందిరమ్మలో రాజ్యంలో తెస్తానని చెప్పిన రెడ్లంతా రాజ్యం తెచ్చి ఇలా మీ రెడ్ల యొక్క భూములనే పరీక్షించుకుంటారా, లేదా మా పేదల భూములు పరీక్షిస్తారా లేదా? రేవంత్ రెడ్డికి డైరెక్ట్ సూటి సవాలు. ఒకవేళ నువ్వు కనుక వైఫల్యం చెందితే ఫస్ట్ మేము ఇందిరా పార్క్ దగ్గర ఆమరణ నిరాదీక్ష కూర్చుంటా. నేను 24 గంటల ఆమరణ నిరాదీక్ష. మీరంతా రండి, ఒక రోజంతా 24 గంటల ఆమరణ నిరాదీక్ష కూర్చుంటాం. మొత్తం దళిత సమాజం అంతా కదిలి రావాలి. ఎవరికి భయపడేది లేదు. వాడు రేవంత్ రెడ్డి ఇంకో రెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి అనే సవాలే లేదు. మా ఓట్లతో అధికారానికి వచ్చినారు, మేము ఓట్లేస్తే అధికారానికి వచ్చినాము. 1 కోటి మంది మీ దళితులము ఓట్లేస్తే అధికారానికి వచ్చినాము. ఏ జాయిన్ కాదు రేవంత్ రెడ్డి, మీ బాబు జాయిన్ కాదు. ఈ తెలంగాణ ప్రభుత్వం అంటే మేమిచ్చింది, మేము